సంధ్య దొంత అనువారు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు. మనం పౌల్ట్రీ లేదా క్యాటిల్ నుంచి వచ్చిన ప్రోడక్ట్స్, డైరీ ప్రోడక్ట్స్ కావచ్చు, మీట్ కావచ్చు, ఎగ్స్ కావచ్చు, ఇలాంటివి తిన్నప్పుడు మన పిల్లల్లో అమ్మాయిల్లో ముఖ్యంగా ప్రికాషియస్ ప్యూబర్టీ అవుతుందా? ప్రికాషియస్ ప్యూబర్టీ అంటే చిన్న ఏజ్లోనే మెచ్యూరిటీని బాడీ సంతరించుకోవడం అనమాట. సో అట్లా పిల్లల్లో ఈ హార్మోన్స్ వల్ల ఎఫెక్ట్ ఉందా అంటూ అడిగారు. ఒక విషయం అండి, ఇక్కడ హార్మోన్స్ అనేవి ఒక తాళం చెవి లాంటివి. మన తాళం చెవి మన గ్లాండ్స్ని మాత్రమే ఓపెన్ చేయగలదు. మన గ్లాండ్స్ని ఒక లాక్ కింద మనం పరిగణిస్తే హార్మోన్ ఒక కీ అనుకుంటే మన హార్మోన్ మన గ్లాండ్స్ని మాత్రమే ఓపెన్ చేయగలదు. అంటే మనకి పక్కింటి తాళాన్ని ఏ రకంగా అయితే ఓపెన్ చేయలేదో ఆ రకంగా మన హార్మోన్స్ మన గ్లాండ్స్ని మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలవు, రైట్? డెలివరీ అయినాక ఆడవాళ్ళల్లో ప్రొలాక్టిన్ అనే హార్మోన్ ఎక్కువ మోతాదులో పెరిగి పాల ఉత్పత్తి బాగా జరుగుతుంది. పాల ఉత్పత్తి ఎక్కడి నుంచి జరుగుతుంది? ఈ హార్మోన్ వల్ల వక్షస్థలం నుంచి వస్తుంది కదా. అంతేకాని బుగ్గల నుంచి పాలు కారడమో, చర్మం నుంచి పాలు కారడమో జరగట్లేదు. అంటే ఈ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది ఒక కీ, ఒక తాళం చెవి అనుకుంటే మెమరీ గ్లాండ్స్, ఈ వక్షస్థలం అనేది దాని లాక్. సో ఈ హార్మోన్ కేవలం మెమరీ గ్లాండ్స్ని మాత్రమే ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు, అంతేగాని బాడీ మొత్తాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. సో ఈ పాల ఉత్పత్తి అనేది కేవలం మెమరీ గ్లాండ్స్కి మాత్రమే కేటాయించబడిన పని. ప్రొలాక్టిన్ అనేది మెమరీ గ్లాండ్స్ నుంచి మాత్రమే పాల ఉత్పత్తిని పెంచుతుంది, రైట్? ఇది క్లియర్గా ఉంది కదా. సో పర్టికులర్ గ్లాండ్ని మాత్రమే పర్టికులర్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. ఓవరాల్గా మాస్టర్ హార్మోన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే మిగతా అన్ని హార్మోన్స్ ప్రాపర్గా ఉండడానికి మ్యాక్సిమం కేర్ మనం తీసుకుంటున్నట్టే. హోప్ ఐఎమ్ క్లియర్. అలాగే ప్లాంట్స్, యానిమల్స్, వీటిల్లో కూడా హార్మోన్స్ ఉంటాయి. మనం వాటిని భుజించినప్పుడు మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ డైజెషన్లో బయటికి వెళ్ళిపోతాయి, ఫస్ట్ థింగ్. అలాగే యాడెడ్ హార్మోన్స్ అనేటివి మనం స్టీరాయిడ్ హార్మోన్స్గా పేర్కొనవచ్చు. ఈ స్టీరాయిడ్ హార్మోన్స్ అనేవి స్టీరాయిడ్ హార్మోన్స్, యాడెడ్ హార్మోన్స్ ప్లాంట్ ఆర్ యానిమల్ బేస్డ్ ఏవైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ ప్రొడక్షన్ని బాగా పెంచడానికి గేదెల్లో, ఆవుల్లో కొన్ని రకాల ఇంజెక్షన్స్ని ఇస్తుంటారు ప్రొడక్టివిటీని పెంచడానికి. పాలవి సరిగ్గా ఇవ్వనప్పుడు ప్రొడక్టివిటీని పెంచడానికి ఇస్తున్న హార్మోన్. అయితే ఒకవేళ అది స్టీరాయిడ్ హార్మోన్ అయినా మనం ఒకవేళ తీసుకున్నా కూడా 95% ఆఫ్ ఆ హార్మోన్ ఏదైతే ఉందో అది మన లివర్ దాన్ని ఎక్స్పెల్ చేస్తుంది. మన ఇమ్యూనిటీ అనేది యాక్సెప్ట్ చేయదు. దో అవి మన గట్ని పెనట్రేట్ చేయగలవు, మన డైజెస్టివ్ ట్రాక్ట్ని కూడా పెనట్రేట్ చేయగలవు. ఒక్కొక్కసారి అది కొన్నాళ్ల పాటు మన బాడీలో నిలవలు కూడా ఉండవచ్చును, కానీ పూర్తిగా అవి మన బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేయలేవు. ఎందుకంటే నేను చెప్పినట్టుగా మళ్ళీ లాక్స్ సెపరేట్. ఆ పౌల్ట్రీ, ఆ క్యాటిల్ యొక్క లాక్ వేరు, మన లాక్ వేరు. ఆ కీతో మన బాడీ యొక్క లాక్ని ఓపెన్ చేయలేము. పొరపాటున ఒకవేళ హై డోసేజ్ ఆఫ్ స్టీరాయిడ్స్ ఏమైనా మనల్ని ఏ రకంగానైనా ఎఫెక్ట్ చేసినా కూడా మన బాడీకి చాలా గట్టి సత్తా ఉంది. లివర్ త్రూ దాన్ని ఎక్స్పెల్ చేసేస్తుంది. సో హార్మోన్స్ బాడీని ఇన్ఫ్లుయెన్స్ చేయగలవా అన్న భయంలో కోడిగుడ్లను మానేయడము లేదా పాలను మనం పూర్తిగా అవాయిడ్ చేయడం లాంటివి చేయకండి. వీలైనంత వరకు మంచి ఆర్గానిక్ ఫార్మ్స్ నుంచి వీటిని మనం కొనుగోలు చేస్తే కనుక బెటర్. స్టిల్ ఒకవేళ మనకు తెలియకుండా ఎలాంటి పదార్థం తింటున్నామో తెలియకుండా ఒకవేళ స్టీరాయిడ్ హార్మోన్స్ పొట్టలోకి వెళ్ళినా మన డైజెస్టివ్ సిస్టమ్ ఉంది, మన లివర్ ఉంది, టాక్సిన్స్ అన్నిటిని బయటికి తోలివేస్తుంది. సో ప్రమాదం ఏమీ లేదు. టెన్షన్ పెట్టుకోకండి, చక్కగా పాలు గుడ్లు తీసుకోండి. మన సిస్టమ్ టాక్సిన్స్ని మనకి కావాల్సిన దాన్నే తీసుకొని మిగిలిన దాన్ని బయటికి తోలివేస్తుంది కనుక మనం అసలు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. మరి అయితే పిల్లల్లో ప్రికాషియస్ ప్యూబర్టీ మధ్య ఎందుకు ఎక్కువైంది పిల్లల్లో అంటే, కొద్ది వరకు ఈ హ్యాప్లాయిడ్ ఎగ్స్, స్టీరాయిడల్ హార్మోన్స్ ఇంజెక్టెడ్ చేయబడిన క్యాటిల్ లేదా పౌల్ట్రీ ప్రోడక్ట్స్ని మనం తీసుకున్నప్పుడు కొద్దిపాటిగా ఎఫెక్ట్ ఉండొచ్చునేమో, కానీ ఆ ఎఫెక్ట్ చాలా 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 మితంగా ఉంటుంది. మరి అయితే ప్రికాషియస్ ప్యూబర్టీ ఎందుకు వస్తుంది ఈ మధ్య పిల్లల్లో అంటే, మన లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి, మరియు మన తిండిలో వచ్చిన మార్పులు. మనము ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్, రిఫైన్డ్ ఫుడ్ తీసుకుంటున్నాం. పర్సే ఆయిల్స్ చూసుకున్నాం అనుకోండి, మనం రిఫైన్డ్ ఆయిల్స్ మీద ఎక్కువగా డిపెండ్ అవుతున్నాము. మన బాడీ సొంతంగా ఉత్పత్తి చేయాల్సిన వాటిని కొన్నిటిని, సొంతంగా అరాయించుకోవాల్సిన వాటిని కొన్నిటిని మనం అలౌ చేయకుండా బయట నుంచి
లోపలికి తోసేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మైదా ప్రోడక్ట్స్ పొద్దున్న లేస్తే బ్రెడ్, శాండ్విచ్ ఈజీగా కుక్ చేసేయచ్చు అని బ్రెడ్, శాండ్విచ్, నూడిల్స్, బన్నులు ఇలాంటివన్నీ కూడా తింటూ ఉంటాం కదా. బిస్కెట్స్, పిల్లలకి పాలతో పాటు బిస్కెట్స్ని ఇస్తూ ఉంటారు తల్లులు. ఇవన్నీ కూడా మైదా ప్రోడక్ట్స్. డెఫినెట్గా ఇలాంటి వాటిల్లో గ్లూటెన్ ఉంటుంది. ఈ గ్లూటెన్ సబ్స్టెన్స్ అనేది మనకి ఈ ప్రికాషియస్ ప్యూబర్టీ పిల్లల్లో తొందరగా అవ్వడానికి కారకం అవుతుంది. అలాగే మనం చాలామంది కొన్ని మంచి ఫుడ్ మనం రెగ్యులర్ ఫుడ్ స్టఫ్ని టైంలో తీసుకోవడము, అంటే రాత్రుళ్ళు లేట్గా పడుకునే అలవాటు ఉన్న వాళ్ళు లేట్గా భోజనం చేస్తూ ఉంటారు. సో క్యాలరీ ఇంటేక్ అనేది బాగా అలానే మిగులు ఉండిపోతుంది మెటబాలిజం లేక. ఆ రకంగా కూడా మనం లివర్ మీద ఎక్కువ డ్యామేజ్ని వేసేస్తూ లివర్కి ఎక్కువగా డ్యామేజ్ని కాజ్ చేసే రకంగా మన ఆహార పద్ధతులు ఉంటున్నాయి. అలాగే మన లైఫ్లో కోక్స్ లాంటివి, ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్, కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూసెస్, క్యాన్డ్ ఫ్రూట్ జ్యూసెస్ ఇవన్నీ వచ్చి చేరినాయి. సో ఈ ప్రిజర్వ్డ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన ఫుడ్స్, వీటి వల్ల ఈ కెమికల్ యాక్షన్ వల్ల కొంతవరకు మనకి హాని జరుగుతూ ఉంది. అలాగే రాత్రిపూట షుగరీ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడము, లాస్ట్ టైం మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం, పడుకున్న పిల్లలు కూడా లేపి తినిపిస్తూ ఉంటారు. సో నిద్రకి ఉపక్రమించే ముందు కొన్ని గంటల ముందే మనం ఫుడ్ తినేసి ఉండాలి. నిద్రపోయే ముందు తినేసి పడుకున్నామంటే చిన్నపిల్లల్లో ప్రికాషియస్ ప్యూబర్టీ అనేది ఈ రకంగా కూడా వస్తుంది. సో కేవలం గుడ్లని, పాలని మాత్రమే మనం బ్లేమ్ చేయలేము. చాలా వరకు కూడా ఆల్మోస్ట్ 90% వీఆర్ సేఫ్. హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూవర్స్. ఇటువంటి ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.